అందరికీ ముందుగా బతుకమ్మ శుభాకాంక్షలు. మొదటి రోజున ఎంగిలి పూల బతుకమ్మగా పిలుస్తారు. భగవంతుని పూలతో పూజిస్తారు. అలాంటి పూలనే ఆరాధించే గొప్ప పండుగ మన ఈ బతుకమ్మ పండుగ. నేడు ఎంగిలి పూలతో మొదలయ్యి ఎంగిలి పూల బతుకమ్మగా ఈరోజు జరుపుకుంటారు. తంగేడు, గునుగు, కట్ల, బీర, రుద్రాక్ష, గన్నేరు, చామంతి, బంతి పూలతో అన్ని తీరొక్క పూలతో కలిపి బతుకమ్మను తయారు చేసుకుంటారు. తీరొక్క పూలతో బతుకమ్మను అందంగా పేరుస్తారు. ఆడపడుచులు అందరూ అందంగా ముస్తాబై ఒక చోట చేరి బతుకమ్మ ఆటలు ఆడుకుంటారు. పాటలు పాడుతూ ఆడుకుంటారు. దుర్గాష్టమి వరకు ఈ 9 రోజులు ఆటలు ఆడుతూ పాటలు పాడుతూ పిల్లలు పెద్దలు బతుకమ్మ చుట్టూ తిరుగుతూ ఆటలు ఆడుకుంటారు. తెలంగాణలోనే అతిపెద్ద పండుగ పూల జాతరగా కొనసాగే ఈ బతుకమ్మను 9 రోజులు తెలుగింటి ఆడపడుచులందరూ ఆనందాలతో సంతోషంగా ఎంతో ఆడంబరంగా ఆప్యాయతలతోనూ బతుకమ్మ పండుగను జరుపుకుంటారు. పూర్వము ధర్మాంగదుడనే ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకు 9 మగ సంతానంగా ఉండేవారు. 9 కొడుకులు చనిపోయారు. వారు చనిపోయిన తదనంతరం తమ రాజ్యాన్ని తమకు ఉన్నదంతా అన్నార్తులకు, బీదవాళ్లకు దానాలు చేసి అందరికీ సమర్పించి అడవిలోకి సన్యాస మార్గంగా ప్రయాణించారు దంపతులు. ఆ విధంగా ప్రయాణిస్తూ ఉండగా ఒకనాడు లక్ష్మీదేవి ప్రత్యక్షమై వీరికి ఏమి కావాలో వరం కోరుకోమని తెలియజేసింది. వారు తమకు జరిగిన వృత్తాంతాన్నంతా చెప్పి తమ 9 కొడుకులు చనిపోయారని, మరణించారని చెప్పారు. అందులకు ఆ లక్ష్మీదేవి తమకు పుత్రిక రూపంలో ప్రసాదించాలని వారు ఆశిస్తారు. ఆ కోరికనే లక్ష్మీదేవిని కోరుకుంటారు. లక్ష్మీదేవి తదాస్తు అని దీవిస్తుంది. కొంత దూరం ప్రయాణించిన పిదప వారికి ఒక చోట ఒక చిన్న పాప ఏడుపు వినిపిస్తుంది. ఆ పాపను వీరు పోషిస్తుండగా చుట్టూ ఉన్న ముని జనమంతా వచ్చి బతుకమ్మ అని మునులు దీవించి ఉయ్యాలలో వేస్తారు. తను పెరుగుతున్న కొద్దీ ఆ చుట్టూ వనమంతా అందంగా పూలతో ప్రకృతి సౌందర్యంతో అలరారుతున్నది. అందరూ ఆ పూలను గోపురం రూపంలో పేర్చి 9 రోజులు ఆటలాడుతూ తిరిగి నదిలో వేస్తారు. పూల చెట్లలో దాగి ఉన్న ఆయుర్వేద రహస్యాలన్నీ తిరిగి మళ్ళీ నీటిలో కలవడం వల్ల మనకు ప్రకృతి ప్రసాదించే అమూల్యమైన గొప్ప వరం. బతుకమ్మ అని దీవించే ఆ అమ్మాయిని ఆటపాటలతో పెరిగి పెద్దదై చిత్రాంగదుడు అనే ఒక రాజు పెళ్లి చేసుకుంటాడు. ఆ తరువాత ఆనవాయితీగా ఆచార రూపంలో ఇది అలాగే అప్పటి నుండి కొనసాగుతూ వస్తుంది. ఆడపడుచులందరూ తమ ఆటపాటలతో తమ కష్టాన్ని మరచిపోయి ఆనందంగా పాటకు అనుగుణంగా నృత్యాన్ని చేస్తూ చప్పట్లు కొడుతూ ఆటలాడుకుంటారు. పాటలు పాడుతూ తిరిగి అందరి చేత పాడించుకుంటూ తిరుగుతూ ఉంటారు. బతుకమ్మ చుట్టూ తిరుగుతూ ఉంటారు.
అందరికీ ముందుగా బతుకమ్మ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.